ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. సూలూరుపేట షారోన్ మినిస్ట్రీస్ వారిచే ఏర్పాటు చేయబడినటువంటి షారోన్ వర్చువల్ క్యాండిల్ లైట్ సర్వీస్ని ఆన్లైన్లో వీక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను, అలాగే స్వాగతం పలుకుతున్నాను. మరి మన యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయడానికి మన మధ్యలో దేవుని సేవకులు మోహన్ రావు అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. షారోన్ ప్రార్థనా మందిరం తరఫున ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ సర్వీసును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా షారోన్ మందిరం తరఫున శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసినటువంటి మోహన్ రావు అంకుల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనం అది మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆమెన్. ప్రియులారా, గమనించండి, మనల్ని పాటల్లో నడిపించడానికి షారోన్ క్వైర్ సిద్ధంగా ఉన్నారు. పాటలు వీక్షిద్దాం. గర్భమునందున కన్య మరియ గర్భమందున యేసుడు పుట్టెనమ్మ గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి. బెత్లెహేము పురమునందున కన్య మరియ గర్భమందున యేసుడు పుట్టెనమ్మ గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి. మనము కూడా ఆరాధింతుము యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. హల్లెలూయా, మనము కూడా ఆరాధింతుము యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. బెత్లెహేము పురమునందున కన్య మరియ గర్భమందున శాపాన్ని తొలగించడానికి, పాపాన్ని కడిగేయడానికి పశుల పాకలు పుట్టాడు మానవులను రక్షించుటకు. శాపాన్ని తొలగించడానికి, పాపాన్ని కడిగేయడానికి పాపాలు పుట్టాడు మానవులను రక్షించుటకు.
పుట్టెనమ్మ వల్లలు జ్ఞానులు ఆరాధించిరి మనము కూడా ఆరాధింతుము యేసుని మనము కూడా ఆరాధింతుము యేసుని హల్లెలూయా మనము కూడా ఆరాధింతుము యేసుని మనము కూడా ఆరాధింతుము యేసుని కష్టాలను తీర్చడానికి కన్నీటిని తుడవడానికి కల్వరిలో ప్రాణమిచ్చుటకై ప్రభు యేసు జన్మించెను కష్టాలను తీర్చడానికి కన్నీటిని తుడవడానికి కల్వరిలో ప్రాణమిచ్చుటకై ప్రభు యేసు జన్మించెను ఆరాధించిరి ఆనాడు యేసుని మనము కూడా ఆరాధింతుము యేసుని హల్లెలూయా ఆరాధించిరి ఆనాడు యేసుని మనము కూడా ఆరాధింతుము యేసుని బెత్లెహేము పురమునందున కన్యమరియా గర్భమందున బాలయేసుడు పుట్టెనమ్మ వల్లలు జ్ఞానులు ఆరాధించిరి మనము కూడా ఆరాధింతుము యేసుని మనము కూడా ఆరాధింతుము యేసుని ప్రియులారా గమనించండి, దిస్ లిటిల్ లైట్ ఆఫ్ మైన్ అనే పాటకి కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీక్షిద్దాం. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine. Let it shine, let it shine, let it shine.
వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము మందలు కాచి కాపరులకు దూత వచ్చి వార్త చెప్పిపోయెను మందలు కాచి కాపరులకు దూత వచ్చి వార్త చెప్పిపోయెను పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను శ్రీమంతులైన సామంతులైన శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము చిన్న గ్రామం రాజు జన్మకు ధన్యమాయెను యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మకు ధన్యమాయెను చిన్నవారైనా గొప్పవారైనా చిన్నవారైనా గొప్పవారైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము అచ్యుతు పోదాం సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను వచ్చి చూడుడి అనే పాటకి కొరియో చేయడానికి సిస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వీక్షిద్దాం.
మరొక కొరియో వీక్షిద్దాం ప్రియులరా. సంబరాలు అనే పాటకి కొరియో చేయడానికి దేవుని బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. వీక్షిద్దాం. చూసి చూపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. చూసి చూపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. చింతలెన్ని ఉన్నా చింత చేరి చెరదీయువాడు ప్రేమగలవాడు. ఎవరు మరిచినా నిన్ను మరువనన్ను దేవుడు గొప్ప గొప్పవాడు. చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు. ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. రాత్రి ఎదురు చూసే చూపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. మరొక కొరియో వీక్షిద్దాం ప్రియులరా. ఆకాశంలో ఒక చుక్క పుట్టింది అనే కొరియోను వీక్షిద్దాం. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది.
దయచేసి గమనించండి. మనం ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దైవజనురాలు బాణాంటి గారు మన మధ్యలో ఉన్నారు. ఆంటీ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సూళూరుపేటలోని షారోన్ ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసిన వర్చువల్ క్యాండిల్ లైట్ సర్వీస్ను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రభు బిడ్డలందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తున్నాను మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని వాక్యాన్ని ఈ సందర్భంగా మనం ధ్యానం చేసుకునక మునుపు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అది యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ 2020వ సంవత్సరంలో కూడా ఈ రీతిగా సంఘంగా మేము ఆన్లైన్లో కలుసుకుని క్యాండిల్ లైట్ సర్వీస్ను నిర్వహించుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సర కాలం అంతటా మీరు మా ఎడలో చూపిన మీ అత్యధికమైన కృప కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మీ లేఖనాలను మేము ధ్యానం చేయబోతుండగా మీరు మాకు తోడుగా ఉండి మా ధ్యానమునకు మీరు కర్తగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సందర్భానికి అనుచితమైన వాక్య భాగములను మాకు చూపిస్తూ పరిశుద్ధాత్మదేవ మా ఆత్మకు బోధిస్తూ మమ్మల్ని ఆత్మలో బలపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, నీ దాసురాలినిగా నీ వాక్య పరిచర్య నిమిత్తము నేను నిలువబడి ఉండగా నీ కృప చొప్పున నన్ను బలపరచండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. మీ శిలువ రక్తంతో నన్ను శుద్ధి చేయండి. నా నోటికి మీరు తోడుగా ఉండి ప్రభా మీరే వాడుకొని మహిమను పొందుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం ధ్యానం చేసుకోబోతున్న ఈ యొక్క వర్తమానం యొక్క ముఖ్యాంశము లైట్, వెలుగు. క్యాండిల్ వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది. క్యాండిల్ లేక దీపము అది వెలుగుకు ముంగుర్తుగా ఉన్నది అనేది మనం సర్వసాధారణంగా గ్రహించే ఒక మామూలు సత్యం. ఈ యోహాను సువార్తలో మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం ధ్యానం చేయక మునుపు ఇక్కడ ప్రభు తనను తాను లోకానికి వెలుగుగా పరిచయం చేసుకుంటున్నారు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ప్రభు చెప్తున్నారు. ఆ మాట మాత్రమే కాదు కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు తనను తాను పలు రకాలుగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఒక చోట ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అంటారు, జీవాహారమును నేనే అంటారు. మరొక చోట జీవ జలమును నేనే అంటారు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అన్నారు. అలాగే పునరుద్ధానము నేనే అని చెప్పారు. ఇలాగ ప్రభు అనేక రీతులుగా తను తాను పరిచయం చేసుకున్న ఈ సువార్తలోనే ఈరోజు చదువుకున్న వాక్యంలో మనం యేసు ప్రభు తనను తాను లోకానికి వెలుగుగా పరిచయం చేసుకుంటున్నారు. అందుకే వెలుగై ఉన్న యేసుక్రీస్తును ఈ దినాన మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మన ముఖ్య అంశము, మన మెయిన్ థీమ్ ఏంటంటే గాడ్ ఈజ్ ద లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆయన తన మాటల్లో కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడు సహా ఆదిలో, ఆది కాండంలో ఆయన సృష్టిని తయారు చేసిన, సృష్టించిన ఆ క్రమమును మనం ఆలోచన చేస్తూ వస్తే కూడా మొదటి దినాన దేవుడు వెలుగు కలుగుమని పలుకగా వెలుగు కలిగెనని వ్రాయబడింది. కనుక తండ్రి అయిన దేవుడు వెలుగును లోకంలోనికి ప్రవేశపెట్టారు. ఆ వెలుగు ఇంకా స్పష్టంగా సర్వమానవాళికి ప్రత్యక్షపరచబడ్డానికి 4వ దినాన వెలుగును లోకానికి అందించే సూర్య, చంద్ర, నక్షత్రాలను ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తాం. అయితే కుమారుడైన యేసు ప్రభు ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ఆయన సంచరిస్తున్న దినాలలో తన్ను తాను నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పారు. ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎటువంటి వెలుగో కూడా తిరిగి దేవుని వాక్యంలో వ్రాయబడింది. నేను ఒక భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. సువార్తికుడైన యోహాను రాసిన ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువును గురించి ఒక మాట వ్రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు యేసు ప్రభు, జీసస్ ఈజ్ ద
ట్రూ లైట్. యేసు ప్రభు నిజమైన వెలుగు. అంటే ఫాల్స్ లైట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వెలుగు కాని వారు, వెలుగుగా తమను తాము పరిచయం చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఐఎమ్ ద ట్రూ లైట్, నేను లోకమునకు నిజమైన వెలుగును అని చెప్తూ వచ్చారు. తిరిగి మనమిందా చదువుకున్న యోహాను 8:12 కూడా, నేను లోకమునకు వెలుగయ్యున్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఐఎమ్ ద లివింగ్ లైట్ అని కూడా ప్రభు చెప్తూ వచ్చారు. అంత మాత్రమే కాదండి, మనం గనక మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమైన దినాలలో ఆయనను గూర్చి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము అక్కడ కోట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో యెషయా ద్వారా చెప్పబడిన ఒక ప్రవచనం అక్కడ మరి కోట్ చేయబడినట్టుగా మనం చూస్తాము. దానిలో ఇలాగ రాయబడింది, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. యేసుప్రభు యొక్క పరిచర్య ప్రారంభించబడిన దినాలలో యెషయా యొక్క ప్రవచనం అక్కడ మరి రిఫర్ చేయబడుతూ రాయబడింది. ఆ ప్రవచనము ఈ దినముల్లో ఇలాగూ నెరవేరింది. ఎలాగూ నెరవేరింది? దేవుని కుమారుని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా ఆ యొక్క ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నారు. యేసు ప్రభు లోకానికి గొప్ప వెలుగును కలుగ చేశారు. హీఈస్ ద గ్రేట్ లైట్. ఆయన గొప్ప వెలుగుగా, నిజమైన వెలుగుగా, జీవపు వెలుగుగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని మరి దాటించిన ఆ యొక్క దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయవలసి ఉన్నది. హీఈస్ ద మార్వలెస్ లైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకుంటున్న మనము ఈ క్యాండిల్లో నుంచి వస్తున్న వెలుగు, ప్రకాశము, తేజస్సు అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదేదో ఒక నామినల్గా చేస్తున్నా లేకపోతే నామకార్థంగా చేస్తున్న ఒక కార్యక్రమం కాదు సుమా. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ మన జ్ఞాపకం చేసిన ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, మనము నమ్ముకున్న దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే యేసు ప్రభువును గురించి యాకోబు కూడా రాస్తూ అంటాడు, జ్యోతిర్మయుడగు తండ్రి అని చెప్తాడు. ద లార్డ్ ఆఫ్ లైట్స్, ఆయన జ్యోతిర్మయుడు అనే మాట కూడా యాకోబు రాసుకుంటూ వచ్చాడు. మలాకి అంటాడు నీతి సూర్యుడు అని రాసుకుంటూ వస్తాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, దురవగాహమైన తేజస్సులో అమరత్వము కలిగి విలసిల్లుతున్నా అంటాడు. దురవగాహమైన తేజస్సు, సమీపింపరాని తేజస్సు, సమీపింపరాని ప్రకాశము, వెలుగు కలిగిన దేవుడు అనే విషయాన్ని భక్తులు ఆయా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కనుక ఈ సమయంలో మనం గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే, హీఈస్ ద లైట్, హీఈస్ ద ట్రూ లైట్, హీఈస్ ద గ్రేట్ లైట్ అండ్ హీఈస్ ద లివింగ్ లైట్. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ వెలుగు నీకు ఎలాగూ రిలేట్ అయ్యింది? ఈ వెలుగును గురించి నీవు పర్సనల్గా ఏమని కన్విన్స్ అయ్యావు? దాన్ని గురించిన నీ యొక్క అవగాహన ఏంటి అనేది ఈ సందర్భంగా మనం ఆలోచన చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాము. యోహాను పత్రికలోని గనక మనం వెళ్తే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఇలాగ రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో శిష్యుడైన యోహాను వ్రాస్తూ ఉన్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్ అనే మాట మరి భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు వెలుగై ఉన్నాడు అని అక్కడ వ్రాయబడింది. ఈరోజు నీవు నేను నమ్ముకున్న దేవుడు వెలుగు అనే విషయాన్ని మరొకసారి చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కనుక మనము నమ్ముకున్న దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదండి. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తులో చీకటి లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు. మరి ఏమున్నది యేసుక్రీస్తులో? యేసుక్రీస్తులో పవిత్రత ఉన్నది, యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉన్నది. ఆయన
ప్రవిమలుడైన దేవుడుగా ఉన్నాడు. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసుకున్న, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూసుకున్న, పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడు స్తుతించబడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అవును, మన ప్రభువు పరిశుద్ధుడు. హీఈస్ హోలీ, హోలీ, హోలీ. ఆయన ఎన్నటెన్నటికీ పరిశుద్ధుడేనండి. ఆయన యందు ఏ విధమైన చీకటి లేదు, ఆయన యందు ఏ విధమైన పాపము లేదు. అందుకే యేసు ప్రభు ససేదేవుడుగా ఉన్నప్పుడు ఆయనలో తప్పులు పట్టాలని ప్రయత్నిస్తున్న వారిని, ఆయన మీద నిందలు వేయాలని, ఆయన అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్న వారితో ఆయన ఒక సవాలు చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ సవాలు ఉంటుంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? మీలో ఎవరన్నా స్థాపించగలరా నాలో పాపం ఉన్నదని? లేక మీలో ఎవరన్నా స్థాపించగలరా నాలో చీకటి ఉన్నదని? మీలో ఎవరన్నా స్థాపించగలరా నాలో వెలుగు తప్ప ఇంకేమన్నా ఉన్నదని? మీరు ఎవరన్నా రుజువు చేయగలరా అని యేసు ప్రభు సవాలు చేసినప్పుడు అక్కడున్న వారందరూ నిరుత్తరులైనట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ ఉన్నవారు ఆనాడు ఉన్నవారు మాత్రమే కాదు, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసు ప్రభులో పాపం పట్టుకోవాలని, ఆయన పాపి అని, ఆయన మనలాంటి సామాన్యమైన మనిషి, పాపము చేసిన మనిషిని రుజువు చేయడానికి ఎంతోమంది ఆయన జీవితాన్ని పదే పదే తరచి ధ్యానం చేస్తూ వచ్చారు, కానీ ఆయనలో ఏ పాపాన్ని కూడా రుజువు చేయలేకపోయారు అనే విషయాన్ని మనం ఈ యొక్క సమయంలో గ్రహించవలసిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ సీజన్లోనే ఎందుకు మనం ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకోవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యే ఆ సందర్భంలో బెత్లెహేము అను ఊరిలో మరియా పసిబాలుడైన యేసు ప్రభుకు జన్మనిచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం చేత నడిపించబడిరి. నక్షత్రము, స్టార్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ లైట్. నక్షత్రము వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ భాగాన్ని చూస్తాం. ఆ దినాల్లో యూదయ దేశాన్ని హెరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఖచ్చితంగా నక్షత్రం ఒక రాజుకు గుర్తుగా ఉన్నది, ఆ రాజు రాజ అంతఃపురంలో పుట్టి ఉంటాడు అనుకొని యూదయ దేశాన్ని పరిపాలన చేస్తున్న హెరోదు రాజు అంతఃపురానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమి, మేము ఆయన ఆరాధించడానికి పూజించడానికి వచ్చామని చెప్తున్నారు. దే వర్ గైడెడ్ బై ద స్టార్. వారు నక్షత్రము చేత నడిపించబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం చూస్తాం. వారు నక్షత్రం చేత నడిపించబడ్డారు. ఆ తర్వాత హెరోదు రాజు వారిని కరెక్ట్గా గైడ్ చేయలేనప్పుడు తిరిగి దే ఫాలోడ్ ద లైట్ ఆఫ్ ద స్టార్. తర్వాత వారు మరలా ఆ నక్షత్రపు వెలుగునే వారు అనుసరిస్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడచెను. ఈ నక్షత్రము వెలుగుకు సాదృశ్యంగా ఉన్న ఈ నక్షత్రము మరి చక్కగా వీరిని గైడ్ చేసినట్టుగా మనం చూస్తాం, వీరిని నడిపించినట్టుగా, వీరికి మార్గనిర్దేశం చేసినట్టుగా చూస్తాం. వారు ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరిస్తూ వెళ్ళగా వారు యేసు ఉన్న చోటికి ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది. అందుకే 10-11 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కనుక ఆ నక్షత్రం వారిని యేసు, శిశువైన యేసు ఉన్న ఇంటి వద్దకు వారిని నడిపించింది. వారు ఆ ఇంటిలోనికి వచ్చి శిశువైన యేసును చూచి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, ఒకటి దేవుడు వెలుగై ఉన్నాడు, రెండోది ఆ వెలుగై ఉన్న దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మన మార్గాన్ని నిర్దేశించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన జీవితాల మీద తన వెలుగును ప్రకాశింపచేసే వాడుగా ఉన్నాడు. ఈ నక్షత్రం, వెలుగుకు ముంగుత్తుగా ఉన్న నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు దగ్గరికి నడిపించింది. రెండో విషయం ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు జననమైన తరువాత ఆ వార్త మొట్టమొదటిగా ఆ విద్య లేని పామరులైన గొర్రెల కాపర్లకు ఆ విషయం బయలుపరచబడింది. ఈ సందర్భం మనకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో
కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. యేసు ప్రభు జనన వార్తను గొర్రెల కాపర్ల వద్దకు తీసుకొచ్చిన ప్రభువు దూత వారికి ప్రత్యక్షం కాగానే ఆ ప్రాంతమంతా మయమైపోయినట్లుగా, ఆ ప్రాంతమంతా దేవుని మహిమతో నిండిపోయినట్లుగా, ఆ ప్రాంతమంతా మహిమ ప్రకాశం యొక్క వశములోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అవును, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపించినప్పుడు ఆయన జనన సందర్భంగా వెలుగు, మహిమ, ప్రకాశం, వెలుగుకు ముంగుత్తుగా ఉన్న నక్షత్రం తదితరమైన విషయాలు మనం గమనించవచ్చు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. రెండోది, ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని మార్గనిర్దేశం చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయనలో ఉన్న వెలుగు మనకు మార్గాన్ని చూపించేదిగా ఉన్నది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఈ వెలుగు దేనికి గుర్తుగా ఉందో ఇక్కడ వ్రాయబడింది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఈ వెలుగు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. చీకటి గల చోట వెలుగిచ్చే దీపములాగా ఉన్నది దేవుని వాక్యం. ప్రియులారా, ఈ వెలుగు, ఈ క్యాండిల్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో నీవు నేను ఇలా హోల్డ్ చేయబోతున్న ఈ యొక్క ప్రకాశమానమైన ఈ దీపము, ఈ దివిటి, ఈ క్యాండిల్ మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. రెండోది, దేవుని వాక్యము మన జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి మనకు వెలుగును అందించే దేవుని వాక్యానికి ఈ యొక్క దీపము, ఈ యొక్క వెలుతురు సాదృశ్యంగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అంత మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూస్తే, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పిన యేసు ప్రభువే 5:14 అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని కూడా ప్రభు చెప్తున్నాడు. నేను లోకమునకు వెలుగని చెప్పారు ప్రభు. తిరిగి మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన వెలుగుగా చూస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన వెలిగించటానికి వచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను అని రాయబడింది. నిన్ను నన్ను వెలిగించటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. మనం కూడా వెలుగుగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. మనం ఆయన కోసం ప్రకాశించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. మీ యొక్క వెలుగు మరి లోకమంతా కనబడడానికి ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపములాగా మీరు ఉండాలి. చూడండి, మత్తయి 5:16 ఇలాగ రాయబడింది, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. మనల్ని ఆయన వెలుగుగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మన వెలుగును లోకానికి తెలియజేయవలసిన వారంగా ఉన్నాము. వెలుగు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. ఈనాడు నీవు నేను యేసు క్రీస్తులో పరిశుద్ధంగా చేయబడవలసిన వారంగా ఉన్నాం. మనలో ఉన్న చీకటి తొలగిపోవాలి. మనము వెలుగుగా మారాలి. మన వెలుగు లోకానికి అందించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫ్సీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాశారు. మనకి చాలా చక్కగా అర్థమయ్యే మాట. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ డార్క్నెస్, యు ఆర్ నాట్ విత్ లైట్. మీలో వెలుగు లేదు, మీరు చీకటిగా ఉన్నారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తులోకి వచ్చినాక మనం వెలుగు అవుతాం, కానీ యేసుక్రీస్తుకు బయట వెలుగు లేదు.
యేసుక్రీస్తుకు బయట ఉన్నామంటే మనం చీకట్లో ఉన్నామన్నమాటే. యేసుక్రీస్తులోనికి మనం వచ్చిన రోజు మనం వెలుగుగా మారిపోతాం. మన జీవితాల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది. ఆయన యొక్క వెలుగు బిడ్డలంగా మనం మారిపోతాం. అంతేకాకుండా పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, మీరు వెలుగు అవ్వడం మాత్రమే కాకుండా వెలుగు ఫలం అనేది ఒకటి ఉన్నది. ఆ వెలుగు ఫలాన్ని కూడా మీరు ఫలిస్తూ వస్తారు. అవును, ఆత్మీయ జీవితంలో నీవు నేను ఫలించవలసిన ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి సుమా. ఇక్కడ చెప్పబడుతున్న ఫలం ఏంటంటే వెలుగు ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్. ఎవరైతే వెలుగు పిల్లలుగా మారిపోతారో, ఎవరైతే వెలుగుగా ట్రాన్స్ఫార్మ్ అవుతారో వారిలో నుంచి వెలుగు ఫలాలు వస్తాయంట. ఏమిటి ఆ వెలుగు ఫలాలను కనుక మనం చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచున్నది. కనుక ఈ క్యాండిల్ మన జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, ఈ ప్రకాశిస్తున్న ఈ దీపం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీవు నేను వెలిగించబడిన తర్వాత మన జీవితంలోంచి వెలుగు ఫలాలు రావాలి. అవి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఈ దినాల్లో ఇవి మనలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచించుకుంటూ రావాలి. తర్వాత మాట అంటాడు, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఇప్పుడు మీరు వెలుగుకు సంబంధించిన వారు. ఇంగ్లీష్లో ఉంది, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని ఉంది. మీరు వెలుగు పిల్లలు అయిపోయారు ఇప్పుడు. కనుక వెలుగు పిల్లలు అయిపోయారు కాబట్టి వెలుగు సంబంధులుగా మీరు ప్రవర్తించాలి. వెలుగు పిల్లలుగా మీరు వెలుగుకున్న లక్షణాలు మీరు కలిగి వాటిని మీ జీవితంలో చూపించవలసి ఉందని చెప్పి మరి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ క్యాండిల్ లైట్ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగును మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనలో ఉన్న చీకటి వెళ్ళిపోవాలి. మనం వెలుగు సంబంధంగా మారిపోవాలి. మనం వెలుగు ఫలాలను ఫలించవలసిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి 2-3 వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక చక్కని సాక్ష్యం రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక మాట రాయబడింది. అది చదువుతాను నేను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఏదో పేరుకు దీపం కాదు, ఇది మండుచున్న దీపము. ఈ మంటలో నుంచి ప్రకాశం, వెలుగు బయటకు వస్తుంది. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పరిచర్య చాలా కొద్ది కాలమే ఆయన చేసిన పరిచర్య. అయితే ఆయన ప్రభు కోసం మండుతూ వచ్చాడు, ప్రభు కోసం ఆయన ప్రకాశిస్తూ వచ్చారు. అంటున్నాడు, మీరు కొంతకాలము ఆయన వెలుగులో ఉండి, అతని వెలుగులో ఉండి మీరు ఆనందించుటకు ఇష్టపడ్డారు. ఈ సమయంలో మనం కూడా ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వెలుగును అందుకున్న మనము ఆ వెలుగుతో మనం మండుతున్నామా, ఆయన కోసం ప్రకాశిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొన్ని దీపాలు ఆరిపోయిన దీపాలు మనం చూస్తుంటాం. లేకపోతే సరిగ్గా మంట రాకుండా, సరిగ్గా వెలుగును ప్రకాశాన్ని అందియకుండా అరాకొర వెలుతురు అందించే దీపాలను చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యోహాను గురించి రాయబడిన మాట, అతడు మండుచు ప్రకాశించున్న దీపం. రెండో వ్యక్తి నేను జ్ఞాపం చేస్తాను. అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో మనకు మరొక వ్యక్తి కనబడతారు. ఆమె పేరు లూదియా, ఇంగ్లీష్లో లిడియా అంటారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు, ఒక్క 3 వచనాల్లో మాత్రమే ఆమెను గురించి రాయబడింది. లూదియా అంటే అర్థము దివిటి, ఏ ల్యాంప్, ఒక దివిటి, ఒక దీపం అండి. నిజంగానే లిడియా జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఆ దివిటి వెలిగించబడింది. ఆ దివిటి పౌలు చెప్పిన సువార్త ద్వారా వెలిగించబడింది. ఆ దివిటి ప్రజ్వలించడం మొదలుపెట్టింది. ఆ యొక్క దివిటి యొక్క ప్రకాశం ద్వారా, వెలుగు ద్వారా తన ఇంటి వారందరూ వెలుగులోనికి ఆకర్షించబడ్డారు. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారు కూడా వెలిగించబడ్డారు. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారు కూడా దేవుని సేవలో తమను తాము నిమగ్నం చేసుకున్నట్లుగా మనం ఈ భాగాన్ని చూస్తే అర్థమవుద్ది. ప్రియమైన వారులారా,
ఈ సాయంకాల సమయంలో మనం దేవుని వాక్యం ద్వారా మరి ప్రేరేపించబడుతున్నాం. ఒక లూదియాలాగా, ఒక లిడియాలాగా, ఒక వెలుగుతున్న దివిటీగా మనం ఉండాలి. మన ఇంటి వారిని మనం వెలిగించవలసిన వారంగా ఉన్నాం. మన ఇరుగు పొరుగు వారిని మనం వెలిగించవలసిన వారంగా ఉన్నాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో ఈ ప్రకాశిస్తున్న దీపం మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనము వెలగాలి, ఇతరులను వెలిగించాలి. మనము మండాలి, ఇతరులను మండించాలి. మన వెలుగు రోజు రోజుకి ప్రజ్వలించాలి. ఇతరుల వెలుగు కూడా రోజు రోజుకి ప్రజ్వలించేటట్లుగా దోహదపడవలసిన బాధ్యత ఒక క్రైస్తవునిగా నీ మీద, నా మీద ఉన్నది అని ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు. 3వ ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. తిరిగి ఇది అపోస్తలుల గారి గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు అనబడిన పౌలు యేసుక్రీస్తును మెస్సియాగా రికగ్నైజ్ చేయలేక, ఆయనను అపార్థం చేసుకుని యేసుక్రీస్తును అంగీకరించిన యూదులను నానా రీతులుగా యాతన పెడుతూ, హింసిస్తూ, ఇండ్లలోంచి బయటికి ఇడ్చుకొని వచ్చి వాళ్ళని చెరసాల్లో వేయిస్తూ, వారిని బాధిస్తూ, వారిని హత్య చేయటమే తనకు ప్రాణాధారంగా చేసుకుని జీవిస్తున్న భయంకరమైన దినాలలో ఈ వెలుగయ్యున్న దేవుడు ఒక మిట్ట మధ్యాహ్నం తనకు ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతిర్మయుడగు తండ్రి దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా ఇబ్బంది పెట్టాలని పర్మిషన్ లెటర్స్ తీసుకుని యెరూషలేములో ఉన్న సమాజ మందిరం దగ్గర పర్మిషన్ లెటర్స్ తీసుకొని తాను వెళ్తూ ఉన్నాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు దమస్కుకి. దమస్కులో తిన్ననిదనే ఒక మార్గంలో, ఒక రూట్లో కూడా తాను ఎంటర్ అయిపోయాడు. ఒక స్ట్రీట్లో వెళ్తూ ఉండగా వెలుగయ్యున్న దేవుడు, జ్యోతిర్మయుడనే తండ్రి మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతి కంటే అతి ఎక్కువైన ప్రకాశమానమైన వెలుగు అకస్మాత్తుగా ఆకాశం నుండి తన మీద ప్రకాశించినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అద్భుతమైన వెలుగు, వెలుగయ్యున్న దేవుడు గొప్ప వెలుగుగా, నిత్యమైన వెలుగుగా, నిజమైన వెలుగుగా, జీవపు వెలుగుగా, ఆశ్చర్యకరమైన వెలుగుగా పౌలు మీద ప్రకాశించాడు. సౌలు మీద ఆ వెలుగు పడింది. సౌలు పౌలుగా మారిపోయాడు. సుమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వెలుగు మన మీద పడుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క కాంతి కిరణాలు మన మీద పడడానికి ఇష్టపడతామో, మన జీవితాలు మారిపోతాయి, టాప్సీ టర్వీ అయిపోతాయి, పూర్తిగా మారిపోతాం, రూపాంతరం చెందుతాం. దానికోసమే మనం ఆశించాలి, దాన్నే మనం అపేక్షించవలసిన వారంగా ఉన్నాం. సౌలు పౌలుగా మారిపోయాడు. అద్భుతమైన సేవ తాను చేసినట్టుగా చూస్తాం. అంతేకాకుండా అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో తాను ఒక సందర్భంలో సాక్ష్యం ఇస్తూ అంటాడు, చీకటిలో నుంచి వెలుగులోకి నన్ను తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా చీకటిలోనున్న అనేకులను వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ క్యాండిల్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? ఈ బర్నింగ్ క్యాండిల్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? చీకటిలో నుంచి వెలుగులోకి మనం రావాలి. చీకటిలో ఉన్న అనేకులను వెలుగులోనికి మనం తీసుకురావాల్సిన వారంగా ఉన్నాము. కనుక ప్రభు బిడ్డలంగా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభా, మేము నిన్ను వెలుగుగా గుర్తించాలి, నీ వెలుగుతో మా జీవితాలు వెలిగించుకోవాలి, మేము నీ కోసం ప్రకాశిస్తూ రావాలి. లూకా సువార్తలో నాకు ఒక వచనం జ్ఞాపకం వస్తూ ఉంది. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12:35లో ప్రభు చెప్పిన మాట ఇక్కడ రాయబడింది, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి. మీ దీపములు వెలుగుచుండ నీయుడి. కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. మీ దగ్గర దీపాలు ఉన్నాయి, ఆ దీపాలు వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోండి. అంటే నామకార్థంగా దీపాలు పట్టుకునేవారు ఉంటామన్నమాట. ఆరిపోయిన దీపాలు పట్టుకొని మరి జీవితాలను కొనసాగించేవారు ఉంటామన్నమాట. అందుకే ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లెట్ కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. ఒక పాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ పాటలో భక్తుడు ఇలా పాడతాడు, గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. ప్రభా, నా దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే దానికి అవసరమైన నూనెను నీవు దయచేయి. నీవు పోయి నా దీపంలో నీవు నూనె పోస్తూ ఉంటే నేను నీ కోసం ప్రకాశిస్తూ ఉంటాను. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్ టిల్ ద బ్రేక్ ఆఫ్ ద డే. ఈ దినపు చివరి వరకు లేక నా జీవితాంతం వరకు నీ కోసం నేను ప్రకాశించినట్లుగా నా జీవితానికి అవసరమైన నూనెను నీవు అందిస్తూరా.
అని చెప్పి భక్తుడు పాడుకున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఒక చక్కని ఉపమానాన్ని ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. అది పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానం. పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వచ్చి అంటున్నారు, అక్కడ 10 మంది కన్యకలను పోలి ఉన్నది, వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని రాయబడింది. వారి దగ్గర దివిటీలు ఉన్నాయంట. వారి దివిటీలు మరి అవి ప్రస్తుతానికి ఆ సమయానికైతే ప్రకాశిస్తూ ఉన్నాయి. వారిలో బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు తమ సిద్ధెలలో నూనె తీసుకుని పోయారు. బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దీపము వెలగాలంటే, ఒక దివిటి ఆగిపోకుండా ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలంటే ఆ దివిటితో పాటు ఒక సిద్ధె, ఆ సిద్ధెలో ఒక నూనె ఉండాలి. నూనెతో నింపబడిన సిద్ధె దివిటి ప్రక్కన ఉన్నప్పుడు ఆ దివిటి నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కన్యకల్లో 5 సిద్ధెలు అవసరం లేదనుకున్నారు, సిద్ధెలలో నూనె అవసరం లేదనుకున్నారు. ఈ దివిటీలు ప్రకాశిస్తున్నాయి, ఈ ప్రకాశం చాలు అనుకున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అయితే రాత్రి ఆలస్యమైంది పెళ్లి కుమారు రావడం. అందరూ కునికి నిద్రించారంట. అర్ధరాత్రి వేళ ఒక కేక వినపడింది, పెళ్లి కుమారుడు వచ్చేసాడు అని చెప్పే మాట. ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడగానే అందరూ లేచారు. 10 మంది కన్యకలు లేచారు. తీరా చూస్తే 5 కన్యకల యొక్క దివిటీలు ప్రకాశిస్తున్నాయి. అవే బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు. మిగిలిన 5 కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు వీరి వారిపోతున్నాయి, ఎందుకు వారి ప్రకాశిస్తున్నాయి అంటే బుద్ధిగల కన్యకలతో పాటు సిద్ధెలతో నూనె ఉన్నది కనుక వెంటనే వారు దివిటీలలో వారి నూనె పోసుకున్నారు. వారి దివిటీలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో బుద్ధి లేని కన్యకలు అడిగారు, మాకు కొంచెం నూనె ఇవ్వమని. మేము ఇవ్వము, మాకు ఇది సరిపోదేమో అని చెప్పారు. వీరు అంగడికి వెళ్ళి కొట్టుకు వెళ్ళి నూనె కొనుక్కొని వద్దామని వీరు అమ్మవారి వద్దకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి వచ్చేలోపే పెళ్లి కుమారుడు వచ్చారు. ఎవరైతే తమ దివిటీలను సిద్ధపరచుకొని ఉన్నారో, ప్రకాశమానమైన దీపములను దివిటీలను తమ చేతుల్లో ఉంచుకున్నారో వారు పెళ్లి విందులోనికి వారు చేర్చుకొనబడ్డారు. ఆ పెదప తడుపు వేయబడింది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక విషయం ఏంటంటే, నా జీవితం నిత్యము ప్రకాశిస్తూ ఉండాలంటే, నిత్యము మనం ప్రభు కోసం వెలుగుతూ ఉండాలంటే, నిత్యము మన దీపాలు మండుతూ ఉండాలంటే మన జీవితాలలోనికి పరిశుద్ధాత్మ అనే నూనెను మనం నిత్యము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకే వ్రాయబడింది, ఆత్మ పూర్ణులై ఉండుడి అని వ్రాయబడింది. దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు, దేవుని ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. మీరు పరిశుద్ధుని చేత అభిషేకింపబడిన వారు అని రాయబడింది. ఎప్పుడైతే మనం మారుతామో, మారు మనసు పొందుతామో, పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్మను వరము ఇవ్వబడును అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించవలసి ఉన్నది. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆత్మదేవుడు ఉంటాడో, ఆత్మదేవుడు మన దివిటీలు ప్రకాశించడానికి ఆయన మనకు దోహదపడతాడు. ఈ సమయంలో మనం ఆలోచించుకుంటూ వద్దాం. నీ దివిటి వెలుగుతూ ఉన్నదా? నీ చేతిలో ఒక దీపం ఉన్నదన్న సంగతి నీకు తెలిసిందా? నీవే వెలుగై ఉన్నావన్న సంగతి నీకు తెలిసిందా? నీ దీపాన్ని దేవుని వెలుగుతో నీవు వెలిగించుకోవాలన్న సంగతి నీకు తెలిసిందా? ఒకవేళ తెలవకపోతే ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను వెలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మన జీవితాలను వెలిగించడానికి ఆయన వచ్చాడు. మన జీవితాలు వెలిగించబడాలి. మనం ఇతరులు వెలిగించబడడానికి మనం దోహదపడవలసిన వారంగా ఉన్నాం. వెలుగు ఫలాలు మనం ఫలించవలసిన వారంగా ఉన్నాం. వెలుగు పిల్లలంగా మనం బ్రతకవలసిన వారంగా ఉన్నాం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మీరు వెలుగు సంబంధులే కానీ చీకటి సంబంధులు కారు. మీరు పగటి సంబంధులే కానీ రాత్రి సంబంధులు కారు అని చాలా స్పష్టంగా వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. కనుక మనము వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ వీఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ డార్క్నెస్. దేవుని యొక్క వెలుగు పిల్లలము కనుక వెలుగు సంబంధులంగా మనం జీవిద్దాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్యాండిల్స్ లైట్ సర్వీస్లో మన చేతుల్లో ఉన్న ఈ క్యాండిల్స్ మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ లైట్. హీ ఈజ్ ద మార్వలస్ లైట్. హీ ఈజ్ ద గ్రేట్ లైట్. హీ ఈజ్ ద ట్రూ లైట్. హీ ఈజ్ ద లివింగ్ లైట్. ఆ నిజమైన వెలుగు నీ వద్దకు వచ్చింది. నీ జీవితాన్ని వెలిగించడానికి వచ్చింది. ప్రభు యొక్క వెలుగు మన జీవితాన్ని వెలిగించడానికి మనం సహకరించాలి. మనం ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఆయన వెలుగుతో మనం నింపబడాలి.
మనలోను వెలుగు ప్రజ్వలించాలంటే దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకోవాలి. పరిశుద్ధాత్మ అనే నూనెతో మనల్ని మనం నింపుకున్నప్పుడు మనం ఆయన కోసం వెలుగుతాము, ఆయన కోసం ప్రకాశిస్తాము. ప్రభు రాకడ దినాన ప్రభుని ఎదుర్కోవడానికి ధైర్యంతో, సిగ్గులేని ముఖంతో ఆయన కలుసుకోవడానికి మనం ముందుకు వెళ్ళగలము. కనుక వెలుగైన ప్రభుని మన జీవితాల్లోనికి ఆహ్వానించుకుందాం. ప్రభు, మా జీవితాలను వెలిగించు. మేము నీ కోసం వెలుగుగా జీవించాలి, మేము ఇతరులను వెలిగించాలి. మేము నీ కోసం మండాలి, మేము ఇతరులను మండించాలి. ప్రభా, నీ సహాయం మాకు దయచేయి. మాలో ఉన్న చీకటంతా పూర్తిగా తీసివేయి. మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేయి. ఒకరోజు నువ్వు పెళ్లి కుమారుడుగా రాబోతున్నావు. నిన్ను ఎదుర్కొనే సమయానికి మా దివిటీలు వెలుగుతూ ఉండాలి. సమృద్ధి అయిన నూనెతో మా దివిటీలు ప్రకాశిస్తూ ఉండగా నిన్ను ఎదుర్కొనే కృప మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జీవితాలు నిత్యము వెలుగుతూ ప్రభు కృపలో ఆయన కోసం ప్రకాశిస్తూ ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. షారోన్ వర్చువల్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమం సందర్భంగా చక్కని దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవజనురాలు బానంటి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మనం చివరి కార్యక్రమంలోనికి వచ్చాం. ప్రియులరా, సైలెంట్ నైట్ అనేటువంటి పాటకి కొరియో చేయడానికి దేవుని బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇంతవరకు ఈ యొక్క షారోన్ వర్చువల్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో ఏకీభించినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని మనం చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. చివరి ప్రార్థన చేయడానికి అలాగే ముగింపు మాటలు చెప్పడానికి దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు మన మధ్యలో ఉన్నారు. సమయం దైవజనులకు అప్పగిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామంలో ఈ 2020వ సంవత్సరం 24వ తేదీ సాయంకాలం క్యాండిల్ లైట్ సర్వీస్ కలిగి ఉండే కృప ఆన్లైన్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమైనటువంటి వెలుగు, మనలను వెలిగించేటటువంటి ప్రభు, దివ్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు,
గొప్ప వెలుగు అయినటువంటి ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి లోకంలో నుండి, పాపంలో నుండి, చీకటిలో నుండి మనలను పిలిచి మనను తన వెలుగుగా నడిపించుచున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించి స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. బాప్తిసమిచ్చి యోహాను వెలుగును గూర్చి గొప్ప సాక్షిగా తాను ఎలాగున్నాడో అలాగే మనము దేవుని వాక్యములో విన్న రీతిగా లూదియా యూరోప్ ఖండానికే వెలుగును తీసుకుని వెళ్ళటానికి, సువార్త వెలుగును తీసుకుని వెళ్ళటానికి దేవుడు తను ఎలాగో బలపరిచి వాడుకున్నాడు. అలాగే దమస్కు మార్గంలో గొప్ప వెలుగు చేత సంధించబడినటువంటి పౌలు తాను తన జీవితకాల పర్యంతం ఆ దర్శనమునకు నమ్మకస్తుడుగా సువార్తను ప్రకటించుట తన జీవిత ధ్యేయంగా జీవించినట్లుగా మనం కూడా మన జీవితంలో వెలుగు కొరకైనటువంటి సాక్షులంగా వెలుగు జీవితము, సాక్ష్యార్థమైన జీవితము కలిగి ముందుకు సాగుటకు ప్రభు తన విశేషమైన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. లోకము పాపములో ఉన్నది, చీకట్లో ఉన్నది. ఈ అంధకార లోకములో మమ్మలను వెలిగించుటకు మీరు వెలుగుగా వచ్చినందుకు స్తోత్రాలు. ప్రియప్రభ, మమ్మల్ని వెలిగించే నిజమైన వెలుగు మీరే అయినందుకు స్తోత్రాలు. లోకములో మరి ఎన్నో మార్గాలున్నా లోకంలో మార్గాలన్నీ తినని మార్గంలో, సరైన మార్గంలో నడిపించలేవని మేము ఎరుగుదాం. మేము ఎంతో మా జీవితంలో నష్టపోయినటువంటి వారం. మమ్మల్ని వెలిగించుటకు మీరు ఈ లోకంలోనికి వచ్చిన ప్రియప్రభ, మీకు స్తోత్రాలు. మీరు గొప్ప వెలుగుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాం. మీ వెలుగు మా జీవితంలోని ప్రతి భాగంపై, మా కుటుంబంపై, మా సంఘాలపై, మా దేశంపై ప్రకాశించాలని కోరుకుంటున్నాం. సూర్యుని కలుగు చేసినటువంటి నిజమైన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభ, మీ వెలుగు మా జీవితంలో మెండుగా ప్రసరింపచేసి మమ్ములను బలపరచండి. క్రిస్మస్ ఆనందంతో మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘములను నింపుమని ప్రార్థన చేస్తున్నాం. మొదటి రాకడను తలంచి సంతోషించేటటువంటి మేము మీ రెండవ రాకడ కొరకు సిద్ధపడేటటువంటి కృప దయచేయండి. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో ఇంత మటుకు తోడయండి. ప్రతి భాగాన్ని మీరు ఆశీర్వదించి మీరు బలపరిచినందుకు స్తుతిస్తూ చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని, దీన్ని వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలు నిండుగా దీవించుము. మీ కాపుదల క్షేమం దయచేయమని, వెలుగు మార్గములో మమ్ములను నడిపించుటకు మాకు తోడయుండి, మాకు ముందు, మాకు వెనుక, మాకు ప్రక్కల ఆవరించి నడిపించుటకు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనకు తోడయండి. క్రిస్మస్ ఆనందమును మన గృహముల్లో నిండుగా నింపునుగాక. ఆమెన్. విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్.